హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి చంద్రాయణగుట్టలో అయితే ఉన్నాం అనమాట. చంద్రాయణగుట్ట నుంచి సీదా అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇది అక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఒత్తుకోండి. ఇట్లా చేయడం వల్ల మనలాంటి ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ చూసుకున్నాను అనమాట నేను ఇక్కడ లొకేషన్ చూస్తే రెండు సైడ్ల నుంచి చెట్టు ఉండి మంచిగా ఉంటుంది. పోవడానికి చల్లగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఈ సైడ్లో ఫోటో కింద దిగవచ్చు మనం. ఫైనల్ మనమైతే ఇప్పుడైతే అమ్మపల్లి టెంపుల్కి అయితే చేరుకున్నాం. సో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ టికెట్ తీసుకోవాలంట. ఎంత? 10. ఇక్కడ వచ్చేసి టెంపుల్ చూసుకోవచ్చు మనం. ఈ టెంపుల్ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ అనమాట. ఇదొక ఎట్లుందంటే ఇక్కడ చూస్తే మనకు లోపల మొత్తం అంటే ఈ గుడి చాలా పాతది, కాకపోతే ఇది మనం చాలా ఒక ఫేమస్ గుడి అనమాట హైదరాబాద్లో. చూడడానికి చాలా పాతగా ఉన్నా సరే చాలామంది వస్తుంటారు పోతుంటారు వీడికి. ఈ అమ్మపల్లి టెంపుల్ దగ్గర చాలామంది అంటే షూట్ కోసం అని మరి వీడియోలు రీల్స్ తీసుకోవడానికి అయితే చాలామంది వస్తుంటారు. ఎందుకంటే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే చాలా మటుకి ఇక్కడనే చాలామంది షూట్కి వస్తారనమాట. చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు.
ఆంజనేయ స్వామి విగ్రహం అయితే గుడికి ఎదురుగా రోడ్కి ఎదురుగా ఉంటుంది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్కి ఎదురుగా ఉంటుంది.